వెల్కమ్. ఇవాళ సూపర్ టేస్టీ రెసిపీ చికెన్ ఫ్రై లేదా చికెన్ రోస్ట్. మీరు ఎన్నో రకాల చికెన్ ఫ్రైని రుచి చూసే ఉంటారు, కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో రుచి చూడండి. అది ఇది కాదు, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటేనా మళ్ళీ మళ్ళీ మీరే ఈ రెసిపీని వెతికి మరీ ట్రై చేస్తారులే, అంత బాగుంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా కావాల్సినంత చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇవాళ అయితే ఒక 750 గ్రామ్స్ 1/4 kg చికెన్తో ఫ్రై చూద్దాం. ముందుగా కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత తీసుకున్న చికెన్కి సరిపడా 4 లవంగాలు, 2 యాలకులు, 1 చెక్క, వీటితో పాటు రుచికి సరిపడా ఎండుమిరపకాయలు 4, ½ టీ స్పూన్ దాకా మిరియాలు, ½ టీ స్పూన్ దాకా షాజీరా, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ వీటితో పాటు 2 స్పూన్స్ దాకా ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు వేయించగా చూడండి, ఈ విధంగా లైట్గా రంగు మారి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి తగినంత సాల్ట్ కూడా వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలో ఉల్లిపాయలు అయితే ఎక్కువ పడతాయి. ఆ ఉల్లిపాయలను ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా బాగా వేగిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత ½ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టాక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించాలి. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ నుండి వాటర్ ఈ విధంగా బాగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచి ఈ చికెన్ నుండి వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ ఒక 90% ఉడికేదాకా ఉడికించుకోవాలి. చికెన్ నుండి వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ బాగా ఉడికేలోపు ఇందాక వేయించి పెట్టుకున్న మసాలాను గ్రైండ్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇందాక వేయించుకున్న మసాలాలు వేసుకోవాలి. వీటితో పాటు ఒక 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 6-7 దాకా అల్లం ముక్కలు, 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. ఇందాక వేయించుకున్న మసాలా దినుసులలో ధనియాలు వేసుకోకుంటే ఇక్కడ 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి పొడిలా కాకుండా కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఈ మసాలా రెడీ అయ్యేలోపు చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది, చూసేద్దాం. ఒక పక్క మసాలా రెడీ చేసుకుంటేనే ఈ చికెన్ని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ నుండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఈ విధంగా బయటకు వచ్చింది అంటే చికెన్ బాగా ఉడికినట్టే. ఇక్కడ చికెన్ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసి ఓకే అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి మొత్తం తీసుకున్న చికెన్కి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఆ తర్వాత ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా ఒకసారి బాగా కలపాలి. ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేగి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. వేసుకున్న ఎండుమిర్చి మిరియాల వలన కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఇందులో ఎండుమిర్చి మిరియాలు వేసాం కాబట్టి కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ మొత్తం చికెన్కి బట్టి మంచి స్మెల్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించాలి. దాదాపు చికెన్ మొత్తం బాగా ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మంచి స్మెల్ వచ్చి ఈ ఫ్లేవర్స్ చికెన్ పట్టేలా ఉడికిస్తే సరిపోతుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ని వాటర్లో వేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ వేసాక ఒకసారి బాగా కలిపి 1 నిమిషం వేయించాక ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్స్ మొత్తం చికెన్కి పట్టేలా ఒక 2 నిమిషాలు వేయించాక స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రైస్లోకి బాగుంటుంది, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.